హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ ప్లాన్ సూపర్. ఫుల్గా తాగేసి శివనారాయణ ఇంటికి వచ్చి జోష్న చేసిన కుట్రను అందరి ముందు బయట పెట్టేసిన సత్తిపండు. షాక్లో శివనారాయణ కుటుంబం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. కార్తీక్ ఇంటికి వచ్చి శ్రీధర్ అయితే మాత్రం దీప ఇలా చేసి మీ పరువు తీసేసిందని చెప్పేసి మొత్తం అక్కడ జరిగిన విషయాలన్నీ బయట పెట్టేస్తాడు. దయచేసి మీరు వెళ్ళిపోండి అంటూ శ్రీధర్ని కార్తీకు కాంచన అక్కడి నుంచి పంపించేస్తారు. అలా పంపించిన తర్వాత దీప ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దీపని నువ్వేమీ అడగొద్దు, ఇప్పటికే దీప చాలా బాధపడుతుందని చెప్పేసి కార్తీక్ చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆ భగవంతుడిని ఇంతకాలం రెండు కుటుంబాలు కలవాలని కోరుకున్నాను, కానీ మనశ్శాంతిని ఇవ్వమని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఏడుస్తూ ఆ భగవంతుడిని వేడుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా జరుగుతుండగా శ్రీధర్ ఇంటికి వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్ళారు మీరని చెప్పేసి కావేరి అడుగుతూ ఉంటుంది. కావేరి అలా అడిగేసరికి ఎక్కడికి వెళ్ళాను, ఇంట్లో చిచ్చు పెట్టడానికి వెళ్ళాను, నేను అగ్గిపుల్ల వెలిగించాను, అక్కడ చిచ్చు రాజుకుంది అని చెప్పేసి అనేసరికి ఏ కొంపలో కుంపటి పెట్టొచ్చారేంటి అని చెప్పి అంటూ ఉండే. ఏ కొంపలో కుంపటి పెడతాను, నా కొంపలో కుంపటి పెట్టిన ఆ వంటలక్కని బయటకు గెంటేసే ప్లాన్లో ఉన్నానులే. మీరు దీపకి కనుక అన్యాయం చేస్తే కార్తీక్ మిమ్మల్ని బ్రతకనివ్వడు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ఏదైనా చేయండి అని చెప్పేసి కావేరి అంటూ ఉంటుంది. నాకు శత్రువు ఇంట్లోనే ఉన్నావు కదా, సరే మర్చిపోయానులే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఈ మనిషి ఏదో చేసి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి ఈ మనిషికి ఎప్పటికి బుద్ధి వస్తుందో అని కావేరి అనుకుంటూ ఉంటుంది. ఈలోగా జోష్నైతే ప్లాన్ మీద ప్లాన్లు వేసుకుని ఎట్టి పరిస్థితిలోని కూడా ఇలానే ఈ ఇంట్లో దీపం మీద కోపం అనేది కొనసాగుతూనే ఉండాలి, నేను అనుకున్నది జరిగేంత వరకు దీప మీద సాఫ్ట్ కార్నర్ అనేది ఇంట్లో ఎవ్వరికీ రాకూడదు. చివరికి అమ్మ కూడా మారింది కాబట్టి ఇక నేను అనుకున్నది పూర్తిగా జరుగుతుంది. నాన్నలో ఉన్న అనుమానాన్ని మాత్రం పోగొడితే ఇక నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది. ఎట్టి పరిస్థితిలోని ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్నైతే. ఈలోగా పారిజాతం అక్కడికి వస్తుంది. దీన్ని చూస్తుంటే కాస్త తేడాగా అనిపిస్తుంది. చివర్లో వచ్చిన సత్తిపండుగాడు ఇది ఏర్పాటు చేసిన మనిషేనేమో, ఇది నా మనవరాలే కదా, అప్పటికప్పుడు తెలివిగా ఆలోచిస్తుంది, కానీ అడిగానంటే కాదంటుంది. అందుకనే ఇప్పుడు నేనేం చేయాలి, సరేలే ఏదో ఒకటి, అంతా నా మనవరాలికి మంచి జరిగితే చాలు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది. పారిజాతం అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక ఇక్కడ చూస్తే కాంచన కార్తీకు ఇద్దరు కూడా దీప ఎక్కడుందని వెతుక్కుంటూ ఉంటారు. దీప అయితే వెనకాల ఎక్కడో బాధపడుతూ కూర్చుని ఉంటుంది. దీప దగ్గరికి వెళ్ళిన కార్తీకు, నీకు ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను, నీ వెనక నీ వెంట నేనున్నాను, నీ భర్తని నీకు సపోర్ట్గా ఉన్నాను, మంచి చేయాలనుకున్నా చెడు చేయాలి అనుకున్నా ఏది చెయ్యాలి అనుకున్నా నాకు చెప్పు, నువ్వు చెడు చెయ్యవు. ఏదో మాట వరుసకి చెప్పాను, ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నీలో సగమైనా నాకు చెప్తే అందులో నేను పాలు పంచుకుంటాను. కష్టమైన సుఖమైన ఇద్దరం కలిసే చెయ్యాలి, అంతేకాని నీ అంతటా నువ్వు చేసి అసలు ఇలా ఎలా ఆలోచించావో నాకు అర్థం కావడం లేదు. నాకు ఒక్క మాట చెప్పుంటే అక్కడ అంత సిచ్యువేషన్ జరగకుండా నేను చూసుకునేవాడిని. నాకు తెలుసు నిన్ను అమాయకురాల్ని చేసి నీ మంచితనాన్ని అవకాశంగా వాడుకుంటున్నారు. అది ఎవరన్నది నేను తెలుసుకుంటాను. గౌతమ్ గాడే వాడిని పంపించాడా లేకపోతే జోష్నే ఏర్పాటు చేసిందా, ఇదంతా నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే పద భోజనం చేద్దామని దీపని తీసుకుని వెళ్ళి భోజనం అయితే చేస్తాడు. కానీ అసలు ఇక దీప ఎక్కడికి వెళ్ళింది, రమ్య కోసం ఒక పేటలోకి వెళుతుంది. అక్కడికి వెళ్ళి అసలు ఈ సత్తిపండు ఎవరు, రమ్య ఎవరు, రమ్యకి సత్తిపండుకి సంబంధం ఏంటి తెలుసుకున్న తర్వాత వాడి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న కార్తీక్ అయితే ఇక దీప భోజనం చేసిన తర్వాత అక్కడికి బయలుదేరుతాడు. అలా ఇక ఆ రోజంతా కూడా సత్తిపండు గురించి రమ్య గురించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇక అలా ఎంక్వైరీ చేసిన తర్వాత అనుకోకుండా ఒక రోజు అసలే సత్తిపండు దగ్గర డబ్బులు ఫుల్గా ఉన్నాయి కదా, ఆ డబ్బులు ఎలా
ఖర్చు పెట్టాలని ఆలోచించే రకం సత్తిపండు. సత్తిపండు అంటే తాగుడికి ఇక నిదర్శనం. తాగుతూ ఉంటాడు. ఎంత డబ్బొచ్చినా తాగుడికే తగలేస్తూ ఉంటాడు. ఇలా చెడ్డ పనులు చేస్తూనే ఉంటాడు సత్తిపండు. ఇక తాగేసి వాగడం సత్తిపండుకి అలవాటు. ఒకరోజు ఇక అక్కడికి వెళ్ళేసరికి సత్తిపండు ఫుల్‌గా తాగుంటాడు. ఈలోగా సత్తిపండు పీక పట్టుకుంటాడు కార్తీక్. "ఎవడ్రా నువ్వు? నన్నెందుకు పట్టుకున్నావు?" అని చెప్పి అంటూ ఉండగానే, "నీ గురించి పూర్తిగా తెలిసిన వాడినిరా నేను. నువ్వు చేసే దుర్మార్గాల గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. ఎంతమంది బ్రతుకులతో ఆడుకుంటావురా? నేనెవరితో ఆడుకున్నాను? నువ్వెవరితో ఆడుకున్నావో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావో నాకు తెలుసు." ఏంటి వీడికెలా తెలిసిపోయింది? ఇక ఆ మేడం ఎవరితో చెప్పొద్దంది, ఎవరికి తెలియకూడదంది, వీడికెలా చెప్పేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక సత్తిపండు అయితే, "ఏంట్రా ఆలోచిస్తున్నావేంటి? నాకెలా తెలిసిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నావా? ఇక నీకు డబ్బులిచ్చిన మనిషి నాకు బాగా దగ్గరైన వ్యక్తి కాబట్టి నీకు డబ్బులిచ్చిన వ్యక్తి గురించి నా దగ్గరే దాచిపెడతావా అని చెప్పేసి అంటూ ఉండగా, "అయ్యో సారు, మీ దగ్గర దాచిపెట్టేదేముంది? నాకు మీరు అన్నారు కదా, అదే బాగా తెలిసిన వ్యక్తి అని. ఆవిడ గారు నాకు డబ్బులిచ్చింది ఆ మేడం. డబ్బులిచ్చి ఆ రమ్యకి నన్ను భర్తగా నటించమంది. నేను నటించాను. కేవలం డబ్బు కోసం పని చేసేవాడిని నేను. అంతకు మించి ఏముంది" అని చెప్పనేసరికి ఒక్కసారే చెంప పగలగొడతాడు. ఇద్దరి ఆడవాళ్ల జీవితంతో ఆడుకోవడమే కాకుండా ఒక కుటుంబం ముందు నా భార్యని దోషిని చేస్తావా? ఇదే నిజం. నువ్వు ఎక్కడైతే అబద్ధంగా చెప్పొచ్చావో అక్కడ ఈ నిజాన్ని చెప్పాలి అని చెప్పేసి ఇక ఆ చెంప ఈ చెంప పగలగొట్టి అక్కడ దాకా వాడిని తీసుకొచ్చి వాడు ఎలా అయినా సరే ఈరోజు నిజం బయట పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఫుల్గా తాగేసున్న సత్తిపండు ఇక ఏం చేయలేని అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు. నిజం చెప్పడం తప్ప అతనికి తప్పించుకునే అవకాశం కూడా ఉండదు. కార్తీక్ అంతగా గ్రిప్ చేస్తాడు ఇక సత్తిపండునైతే. సత్తిపండు ఇంక నేనేం చేస్తాను, ఆయన ఆ మేడం ఇచ్చిన డబ్బులు కూడా నేను తినేశాను. డబ్బు తిరిగి ఇవ్వలేను కాబట్టి ఇక నిజం బయట పెట్టేసి నేను వెళ్ళిపోతాను. నన్ను వీళ్ళేం చేయగలరులే. నేను తప్పు చేస్తే కాదు, తప్పు చేసింది ఆ మేడం, నాకు భయమేంటి అని చెప్పేసి అనుకుంటూ అడుగులు లెక్క పెడుతూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక సత్తిపండు అయితే వీడి ఈరోజు వెళ్ళి వాళ్ళ కళ్ళు తెరిపించాలి. ఈ జోష్న నాటకమాడుతుంది. జోష్న కావాలని ఇదంతా చేసి పెళ్లి చెడగొట్టుకోవడానికి దీపని అడ్డు పెట్టుకుని ఇక గౌతమ్ గాడి గురించి తెలిసే ఇదంతా చేసిందని అర్థమవుతుంది. అసలు జోష్నకి గౌతమ్ గురించి తెలియదు అనుకున్నాను, కానీ అన్నీ తెలిసే పెళ్లికి సిద్ధపడి ఈ పెళ్లి దీప ఆపుతుందని తెలుసుకునే ఇంత ప్రయత్నం చేసిందని అర్థమవుతుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు కార్తీక్. లోపలికి వెళుతున్న సత్తిపండు, "మేడం మేడం" అంటూ తాగేసి అడుగులు లెక్క పెడుతూ అడుగులు తడబడుతూ వెళుతూ ఉంటాడు. ఈలోగా ఏంటి ఎవరో పిలుస్తున్నారేంటి అని చెప్పేసి పైనుంచి చూస్తూ ఉంటుంది. ఏంటి వీడొచ్చాడేంటి, పైగా తాగేస్తున్నట్టున్నాడు, వీడు అడుగులు పడ్డం లేదు, పైగా నోట మాట కూడా సరిగ్గా రావడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటూ గబగబా కిందికి వస్తుంది. ఈలోగా శివనారాయణ, దశరథ, సుమిత్ర అలాగే ఇక పారిజాతం అందరూ కూడా గబగబా బయటకు వస్తారు. "ఏబడ్రా అలా పిలుస్తున్నాడేంటి, మేడం మేడం అంటూ ఎవరిని పిలుస్తున్నాడు అని చెప్పి చూసేసరికి సత్తిపండు, "అదేంటి వీడు మళ్ళీ వచ్చాడేంటి అని చెప్పేసి అనుకుంటూ, "ఎందుకు వచ్చారా నువ్వు? మళ్ళీ ఆ దీప నిన్ను తీసుకొచ్చిందా? ఎక్కడుందా ఆ దీప? ఆ దీపకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావడం లేదా?" అని చెప్పేసి అంటూ ఉండగానే అందరూ దీప గురించి ఎదుగుతుండగా దీప ఎక్కడా కనిపించదు. ఈలోగా ఇక సత్తిపండు అయితే, "అయ్యో ఆ మేడం నన్నెందుకు తీసుకొస్తుంది? నన్ను తీసుకొచ్చిన మేడం ఇక్కడే ఉంది కదా, ఏం మాట్లాడుతున్నారా, నీకు పిచ్చిగాని పట్టిందా?" అని చెప్పేసి అంటూ ఉండగానే, "ఏంటి మీ కుటుంబం అందరూ పెద్ద వెర్రోళ్ళలా ఉన్నారేంటి? పాపం ఈ కుటుంబంలో వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తుందని తెలుసుకోలేకపోతున్నట్టున్నారు. ఏంటి వీడు తాగేసి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, వీడు తాగేసి ఏదో వాగుతున్నాడులే తాతయ్య, వీడు వాగుని పట్టించుకోవద్దు" అని చెప్పి అంటూ ఉండగానే, "ఆగు జోష్న" అని చెప్పి వెనక నుంచి దశరథ ఆపుతాడు. ఎందుకంటే దశరథకి అనుమానం ఉంది కాబట్టి. ఈలోగా జోష్న, "ఏంటి దశరథ, ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావేంటి? ఉండండి నాన్న, ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, "అయ్యో సారు, నేను ఇక్కడికి వచ్చింది ఈ మేడం కోసం. మేడం మీరిచ్చిన డబ్బులన్నీ తాగేశాను, అయిపోయాయి. మీరు చెప్పమన్నట్టే చెప్పాను కదా అన్నీ కూడా, మరి నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా, మీరేంటి అంత తక్కువ డబ్బులు ఇచ్చారు, అందుకే మళ్ళీ వచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అవును, ఈ మేడము నాకు డబ్బులిచ్చి ఇక అదే
ఆ అమ్మాయి రమ్య భర్తగా నటించమంది, అందుకే నటించడానికి వచ్చాను. ఆ డబ్బు తీసుకున్నాను, కానీ తాగేశాను, అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ డబ్బు కావాలంటే మరి ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా. నాకెవరిస్తారు సారు? నాకు ఈ మేడం కాబట్టి వెంటనే అకౌంట్లోకి డబ్బు అయితే ట్రాన్స్ఫర్ చేసేసింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈ మేడం దగ్గరికే వచ్చాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. ఒక్కసారి షాక్ అయిపోతారు అందరూ కూడా. అంటే మధ్యాహ్నం నువ్వు ఆ రోజు మధ్యాహ్నం వచ్చి నువ్వు చెప్పింది అవును సారు, నేను చెప్పిందంతా అబద్ధమే. ఇక ఆ రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం మీ మేడం ఇచ్చిన డబ్బు కోసం మాత్రమే నేను నాటకం ఆడానని చెప్పనేసరికి ఒక్కసారే అందరూ షాక్ అయిపోయి ఇదంతా జోష్న ఆడించిన నాటకం అని, జోష్న కారణంగానే దీప నిజం నిరూపించాలన్నా కూడా నిజం బయట పడలేదని తెలుసుకుని షాక్ అయిపోయి సుమిత్ర అయితే జోష్న చంప పగలగొడుతుంది. చిచి, ఇలా ఎందుకు చేశావు? నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు చెడ్డవాడని, నీ భవిష్యత్తుని దీప కాపాడితే దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించావంటే అసలు నీ మనసులో ఎలాంటి ఆలోచన ఉందో ఆలోచిస్తేనే నాకు అసహ్యం కలుగుతుందంటూ అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివనారాయణ కూడా షాక్ అయిపోతాడు. ఇక అలా కార్తిక్ ప్లాన్ వర్కౌట్ అయ్యి నిజమైతే బయటపడిపోతుంది. రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.